పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఏంటంటే రాజీవ్ మంచి ప్రియుడని విన్నాను. ఇలాంటి సీన్స్ చూసినప్పుడు సుమా గారు ఏంటి ఆమె రియాక్షన్ ఏంటి? ఇది మాత్రం కొంచెం భయం వేస్తుంది. కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కాబట్టి చూడడానికి ఇష్టపడరు, చూడదు కూడా. అయ్యో పాపం. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏముంటుంది బహుశా, మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? ఇందులే అవును నువ్వు అడిగలే. ఆలీ గారు స్టేజ్ పైన ఆయన చేస్తున్న కామెంట్స్, అసలు ఒక భర్తగా నీ రియాక్షన్? ఓకే, కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, దానికి చెప్పే విధానం ఉంది. ఒకటి చెప్పు నాకు, ఇండస్ట్రీలో గ్యాంగ్స్ ఉంటాయా? ఏముంది, మనకు తెలిసింది మనమే గొప్ప. జూనియర్ కాకుండా ఇంకా నీ క్లోజ్ ఉన్న హీరోస్ ఎవరైనా? పెట్టాడు మాత్రం ఎక్కువ స్ట్రెస్ పెట్టకండి. అసలు బయటికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అది కదా, అదే సుమా భర్త, అదే ఎక్కువ వినపడుతుంది. సుమా వాళ్ళు ఆయనే. ఓపో చిన్న ఇంకా క్లారిటీ రాని క్వశ్చన్ అన్నమాట. యాక్సిడెంట్ అప్పుడు నువ్వు పక్కనే ఉన్నట్టున్నావు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది చాలా మందికి ఒక క్యూరియాసిటీ. చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. వెల్కమ్ రాజీ. థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, ఇంటర్వ్యూలో నువ్వు అనాలా మీరు అనాలి? నవ్వుతారు ఎవరైనా, మీరు అంటే నవ్వుతారు, గ్యారెంటీగా నవ్వుతారు. నువ్వు నన్ను మీరు అన్నా, నేను నిన్ను మీరు అన్నా ఇబ్బందిగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అది ఇప్పుడు ఏదో కేవలం అదే అందుకని అవన్నీ జర్నలిజం రూల్స్ అన్ని తీసేసి పక్కన పెడదాం. నేను నువ్వే, ఈ ఇంటర్వ్యూ వరకు నేను నువ్వే. ఓకే డన్. ఓకే చెప్పు, అసలు మన అసలు క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు అసలు నీ కెరీర్ బిగినింగ్ గురించి చెప్పు. నాకంటే తెలుసు, చాలామందికి ప్రేక్షకులకు తెలియదు. నీ కెరీర్ బిగినింగ్ గురించి చెప్పు. నా కెరీర్ బిగినింగ్ అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి వాతావరణం. ఇప్పుడు ఎలాగైతే నువ్వు నాతో కలిసి యాక్ట్ చేసి క్లాసులో అయితే ఎలా పాల్గొన్నా, అలా చిన్నప్పటి నుంచి స్కూల్ అయిపోయిన తర్వాత రావడం ఇన్స్టిట్యూట్లోని. సో ప్రాబబ్లీ 85-86 టెలివిజన్ డైలీ అంటే సీరియల్స్ ధారావాహికం అనేది మొదలెట్టినప్పుడు అనగనగా ఒక శోభ అనేది అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అందరూ కుర్రాండి. బిఫోర్ యాక్టింగ్, బిఫోర్ దానికంటే బిఫోర్ అంటే ఇన్స్టిట్యూట్ నుంచి, అంటే నాకు బాగా గుర్తు, నువ్వు ఏంది ఇన్స్టిట్యూట్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి నడుచుకుంటూ బ్యాగ్ వేసుకొని పంజాగుట్టకి వెళ్ళేవాడివి, అక్కడ బస్సు ఎక్కి నాంపల్లిలో దిగి తెలుగు యూనివర్సిటీకి వెళ్ళి, ఇవన్నీ గుర్తుకొస్తే ఎలా ఉంటుంది అసలు? అని హ్యాపీ డేస్ అవన్నీ. అంటే లెర్నింగ్ ప్రాసెస్ అంటాం కదా, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే పైగా ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఇక్కడి నుంచి బస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికోసం పైగా అప్పుడు అంత గమ్మత్తైన ఏజ్. ఏంటి అక్కడ తెలుగు యూనివర్సిటీలో నువ్వు చేసింది? నేను బిఏ థియేటర్ ఆర్ట్స్. అంటే థియేటర్కి సంబంధించింది. దాంట్లో యాక్టింగ్ ఒక సబ్జెక్టు, థియేటర్ స్టేజు, లైటింగు, సెట్స్ ఎరెక్షను, ఇంకా నాట్యశాస్త్రం, ఇంకా వెస్టర్న్ డ్రామా, ఈస్టర్న్ డ్రామా, సాంస్క్రిట్ డ్రామా, ఇంకా అన్ని రకాల ఫార్మాట్స్ గురించి మాట్లాడుకో. బిఏ థియేటర్ ఆర్ట్స్ అంటే ఎనీ అదర్ డిగ్రీ. ఇప్పుడు 3 ఏళ్ళు నువ్వు ఎలాగైతే డిగ్రీ ఏం చేసావు కాదు, డిగ్రీ బీకామ్లో అంటే కామర్స్ సంబంధించిన సబ్జెక్ట్, అలా యాక్టింగ్కి సంబంధించింది డిగ్రీ 3 ఏళ్ళు. బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ చేశాను. ఓకే, అంతే. అది నీ కెరీర్ పరంగా హెల్ప్ అయిందా నిజంగా? 100%. అంటే యాక్టింగ్ వైజ్గా, ఎందుకంటే ఆల్రెడీ చేసేస్తున్నా, అప్పటికి చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత థియరిటికల్గా ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి ఇంకా బాగా హెల్ప్ అయ్యి. ఓకే ఓకే.
ఇప్పుడు కొన్ని బయటికి వెళ్ళినప్పుడు కదా, బయటికి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కదా ఇంకో థియరీ తెలుస్తుంది. అది అవునా కాదా అని మళ్ళీ కనుక్కోవడానికి రోజు నాన్నతో అప్పుడు సాయంత్రం పూట 3 గంటలు కూర్చొని డిస్కషన్. నాన్న దగ్గర నేర్చుకున్న స్టూడెంట్సే చెప్పేవాళ్ళు నాకు పాఠాలు. ఇది అవునా, దాని గురించి ఎప్పుడైతే ఒక డౌట్ మనకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందో దాన్ని ఎక్కువగా విడమర్చి చెప్పినప్పుడు క్లారిటీ బాగా పెరుగుతుంది. అలా ఆ విధంగా నాకు బాగా హెల్ప్ అయింది. బిఏ థియేటర్ ఆర్ట్స్ కానీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కానీ రెండు చాలా హెల్ప్ అయింది. అంటే నాకు తెలిసి నువ్వు హీరోగా చేసి తప్పు చేశానని ఎప్పుడన్నా ఫీల్ అయ్యా? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అదే నీ బ్రేక్ కి కారణమేమో అవ్వచ్చేమో అని అప్పుడన్నా అనుకోవట్లేదు. బయట జనాలు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అంటే తను హీరోగా వెళ్ళిపోయాడు కదా, ఇంకా మనం దీంట్లో మళ్ళీ తెప్పి అనుకుని ఉంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. అది చాలా మంది విషయాల్లో జరిగింది. పాపం హీరో ఉంటాడు కదా, మళ్ళీ మన చిన్న వేషం ఇచ్చో లేకపోతే క్యారెక్టర్ రోల్ ఇస్తే చేస్తాడో చెయ్యడో అలా ఒకటి. ప్లస్ హీరోస్ కూడా అనుకోవచ్చు, అబ్బో వాడు హీరో అయ్యాడు ఇప్పుడు. అన్ని రకాలు ఉంటాయి కదా, అన్ని రకాలుగా అనుకుంటారు కదా. కుడ్ బి దేర్. బట్ ఒకటి రాంగ్ నోషన్ ఏంటంటే అలా అనుకోవడం ఛాన్స్ లేదు. నేను హీరోగా చేస్తూనే మిగతా సినిమాలు కూడా చాలా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫిలిం బాయ్ అరవింద్ నేను హీరో అవ్వాలనుకోలేదు. అది ఈవెంచువల్ ఏమైందంటే కథాపరం కథ అంతా ఆ అరవింద్ క్యారెక్టర్ చుట్టూ ఉంది కాబట్టి సినిమా తీసేటప్పుడు కానీ తీసిన తర్వాత కానీ పబ్లిసిటీలో కానీ రాజీవ్ హీరో అని ఎక్కడ చెప్పలేదు. రిషి, మోనో చోప్రా, రాజీవ్ అనేవాడు. అల్టిమేట్గా పర్ఫార్మెన్స్ మొత్తం అంతా ఇటువైపు ఉంది కాబట్టి రాజీవ్ కనకాల హీరో అని చెప్పేసి అంటే పాత్రికేయులు మిత్రులు వీళ్ళంతా చూసిన వాళ్ళతో రాజీవ్ సినిమా అనడంతో రాజీవ్ కనకాల హీరో అయ్యాడు. ఆ తర్వాత ఇంకా వరుస పెట్టి మిగతా సినిమాలు అన్నీ చేస్తున్నాను. ఇవి చేస్తూ ఉండగానే మిగతా బయట సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో కూడా చేస్తున్నాను. నేను హీరోగా చేస్తున్నప్పుడే కళ్యాణ్ రామ్తో చేశాను. నేను హీరోగా చేస్తున్నప్పుడు లేకపోతే ఇంతమంది హీరోలతో ఎలా చేస్తాను? నేను అందరితో చేసిన. అయితే వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్ సరిపోతాడు, ఈ క్యారెక్టర్ సరిపోడు, ఈ టైంలో బిజీగా ఉన్నాడు, దొరకడు, ఇలాంటి రాంగ్ నోషన్స్, వాళ్ళ ఇష్టం వచ్చిన నోషన్స్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకో. నువ్వు హీరోగా నువ్వు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కూడా కరెక్ట్ కావేమో అని నేను ఫీల్ అయ్యాను. అంటే నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? తప్పులేదు, ఎందుకంటే అది ఎవరిష్టం. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ చాలా మంచి సినిమా, మంచి సబ్జెక్ట్స్, ఎక్కడో తేడా కొట్టింది అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నది దాని ఎగ్జిక్యూషన్ లెవెల్లోకి వచ్చేసరికి ప్రాబ్లం ఉంటుంది. పాయింట్గా మాత్రం నేను ఎన్నుకున్నది ఎప్పుడు ఏది ఫైర్ అవ్వదు. ఎప్పుడైతే నేను వింటున్నానో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి దాంట్లో ఉంటేనే యాక్సెప్ట్ చేశాను. ఫిలిం బాయ్ అరవింద్ టోటల్గా అసలు ఆ సినిమా సెట్స్ మీదకి రాకముందు డైరెక్టర్ వచ్చి రాజీవ్ గారు నేను ఇలా అనుకున్నాను ఒక సబ్జెక్ట్ అని చెప్పి ఓకే సార్, అది ఒక పెద్ద నిర్మాత చేతిలోకి వెళ్ళింది. పేర్లు చెప్పను ఎందుకంటే పద్ధతి కాదు. పెద్ద కంపెనీ చేతిలోకి వాళ్ళకి డౌటు, ఎందుకంటే రెగ్యులర్ ఫార్మాట్లో చేస్తున్నారు కదా. కమర్షియల్ సినిమా, హీరో హీరోయిన్, ఓ ఫైటు, 4 సాంగ్స్ ఒక ఫార్మాట్లో. ఇతను వచ్చి చెప్పేది ఏదో గమ్మత్తుగా చెప్తున్నాడు. ఇది ఏంటమ్మా ఎలా? ఆల్రెడీ ఆ పర్టికులర్ నిర్మాత ఆ డైరెక్టర్తో చేసిన వాళ్ళు, వాళ్ళకి నమ్మకం కుదరలేదు. నా దగ్గరికి వచ్చి నేను నమ్మాను. ఏమ్మా నీకు నచ్చిందన్న? నాకు చాలా బాగా నచ్చిందండి అన్న. అయిపోయింది. తర్వాత ఒక 6 నెలలు మళ్ళీ దాని గురించి ఊసలేదు. ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గరికి ఇదే సబ్జెక్ట్ మళ్ళీ ఆ డైరెక్టర్ ఇంకోటి దగ్గరికి, అప్పుడు కూడా ఓకే, ఇదిగో రేపు స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. మళ్ళీ ఇంకొక 6 నెలలు దాని ప్రస్తావం లేదు, మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. ఫైనల్గా లేదు సార్, లేదు ఈసారి గ్యారంటీ. ఒక గట్టి వ్యక్తి దొరికాడు, ఫైనల్గా స్టార్ట్ అయింది. ఇట్ పెయిడ్ ఆఫ్. 100 days ఆడింది దానికి. దాంట్లో ఎవరు లేరు, మహా అంటే 3 క్యారెక్టర్లు, రిషి, రాజీవ్, మోనా చోప్రా. మిగతా అన్ని ఒక సీన్ ఇలా వచ్చిపోయే క్యారెక్టర్లు. స్టార్ కాస్ట్ లేదు. 100 days ఆడింది. ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ అనే సినిమా చేశాను. బ్లాక్ అండ్ వైట్ అంటే ఫార్ ఫెచ్డ్, అంటే పాయింట్ వైజ్గా కూడా చాలా ఫార్ ఫెచ్డ్ సినిమా. మంచి టాక్ కూడా వచ్చింది. 50 days ఆడింది. సో నేను చేసినవి ఏది ఇప్పుడు ఫ్లాష్ న్యూస్ ఒకటి చేశాను. అంటే డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్. ఓకే, నేను అనేది పాయింట్, నేను కూడా ఆ సినిమాలు చూడలేదు కానీ పాయింట్స్ వైజ్గా నేను అనట్లేదు. అంటే ఓకే, సెలెక్ట్ చేసిన బ్యానర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు ఎలా ఉందంటే మిగతా బ్యానర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర మంచి కథ ఉందని చెప్పేసి పెద్ద నిర్మాత దగ్గరికి వెళ్ళాను ముందు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు పెద్ద హీరో, నేను 10 రూపాయలు పెట్టానా ఒకేసారి 100 రూపాయలు ఎలా సంపాదించాలని చూస్తారు. అది వ్యాపారవేత్త ఆలోచన. నేను ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృజించాను,
నేను దాన్ని రచించాను ఇంకోటంటే ఆవిడకైనా అనవసరం ఆ డబ్బులు పెట్టి నువ్వు సృజిస్తానంటే అలా అంటారు. దిస్ ఇస్ ది బేసిక్ ఫార్ములా. సో వాళ్ళకి అర్థం కాదు. సో ఏం చెప్పినా వాళ్ళు ఆ రేంజ్లోనే ఆలోచిస్తారు. సో నాకున్న పరిధిలో ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్పాడు, ఇది నాకు నచ్చింది, మీ పక్కన ఉన్న ప్రొడ్యూసర్కి ఏమో అంత సత్తా లేదని నాకు తెలుసు, నేను ఏం చెప్పగలుగుతాను, చేయకూడదు. పాపం అతను తీసుకొచ్చాడు పెడతాన్నాడు, కుదిరితే నేను ఓకేనాను, లేదంటే నా వల్ల కాదని చేతులు ఎత్తాను పెట్టి పంపించారు. కొన్నిసార్లు ప్రొడ్యూసర్లు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంచి ప్రొడ్యూసర్ వచ్చారు, డైరెక్టర్ ఏం మ్యాటర్ ఉండదు, అది సార్ మనకి చెప్తుంటాడు, నాకు తెలుస్తుంది అతని డబ్బులు బాగా పెడతాడు ఇంకోటిని, ఇతను తీసుకొచ్చాడు, నేను ఇతనికి ఏం విషయం లేదండి అన్నాను అనుకోండి, నేను కష్టపడి నేను ఇన్ని సంవత్సరాలు తిరిగి నా జీవితాన్ని ఎత్తుక్కుంటూ నేను తీసుకెళ్తే అతను చెడగొట్టాడు, గ్యారంటీ అనుకుంటారు లేదా, నాకెందుకు వచ్చిన బాబు ఒప్పుకోలేదు. నాకు నచ్చితే నచ్చింది, లేదనుకో నా వల్ల కాదు బాబు, క్యారీ ఆన్. కొన్ని ఈ సినిమా రొమాంటిక్ సినిమాలు కూడా చేసావు, ఏది సారీ పెళ్ళైంది, అలాంటివి నువ్వు మనస్ఫూర్తిగానే చేసావా? డెఫినెట్గా నేను చేసిందంతా మనస్ఫూర్తిగానే. అందులో ఇన్ఫాక్ట్ ప్లీజ్ నాకు పెళ్ళయింది అన్నది సబ్జెక్ట్ పరంగా చూస్తే చాలా మంచి సబ్జెక్ట్, లేడీస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అందులో ఒక అమ్మాయి జీవితంలో ఎప్పుడైనా తప్పు చేసి అల్టిమేట్గా చూపించే దాంట్లో ఇప్పుడు తెర మీదకి వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీ కాంట్రవర్సీ, సెక్స్, భయం, ఈ 3 ఎలిమెంట్స్ బాగా ముడిపోతాయి సినిమా మేకింగ్లో. అంటే వేరే చూద్దాం కానీ ఈ ఎలిమెంట్స్ ఆ పాయింట్ని చూపించడానికి దాని మీద ఎంఫసిస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అందులో ఎక్కడ మేమేం చేయో దారుణంగా చూపించింది, కాకపోతే పర్ఫార్మెన్స్ ద్వారా ఏంటంటే గ్లోరిఫై అయిపోయింది. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు అందులో ఈ నెట్స్లో మామూలుగా ఈ పలానా సీన్ చేసి రాజీవ్ కనకాల ఫోర్సింగ్ ఇంకొక పేర్లు ఆర్టిస్ట్ పేరు పెట్టకూడదు, ఒక నటిని అనగానే దానికి క్లిక్లు ఎక్కువ, వ్యూస్ ఎక్కువ, అవే చూస్తారు ఎక్కువ శాతం. అదే రాజీవ్ కనకాల ఇప్పుడు 7 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అలాంటిదే, దానికి ముందు వచ్చిన సినిమా, అందులో మోటివేషనల్ స్పీచ్ అని ఒకటి ఏదో పెట్టారు, దానికి రావు అంత. అలా ఓకే, అలా అని చెప్పేసి మన బాధ్యతను మరవద్దుగా. అయ్యో ఎప్పుడు మరవలేదుగా. సబ్జెక్ట్ ఎప్పుడైనా కానీ సినిమా అన్నది ఒక ఆర్ట్ ఫామ్, దాంట్లో ఉన్న ఎలిమెంట్ చెప్పడానికి. నిజంగా ఒకవేళ నేను అలాంటి చెయ్యాలనుకుంటే తెర మీద చేయాలా, అవసరమా నాకు, ఎప్పుడు అవసరమా కాదుగా. అలాగే నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఏదో సినిమా వచ్చింది ఒప్పేసుకోవడం చేయడం అలా జరిగింది కదా. నాకు నిజంగా సబ్జెక్ట్ నచ్చే, అంటే దాంట్లో ఫార్మాట్ ఒక మెసేజ్ ఇంకోటి ఉంది కాబట్టి అందులో ఇప్పుడు ఇందులో ఉంది అన్న. ఇప్పుడు ఒక రాజుగారి గది అనే సినిమా ఇప్పుడున్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రస్తుతం అన్న దాంట్లో దీనికి దానికి కంపేర్ చేసి, రాజుగారి గదిలో ఒక మెసేజ్ ఉంది, నా క్యారెక్టర్ ద్వారా, డాక్టర్ క్యారెక్టర్ ద్వారా సమాజానికి ఉపయోగపడేవి. అంటే మీరు కళ్ళు కానివ్వండి, ఇంకో దాని గురించి ఎవరు మాట్లాడట్లే. ఓకే, నేత్రదానం, ఆర్గన్ డొనేషన్ గురించి చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎంతసేపు ఏం మాట్లాడుతున్నాం, రాజుగారి గది హిలేరియస్ హిట్, సూపర్ కామెడీ, నవ్వించారు, భయపెట్టారు, దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఉంది అందులో, కానీ అది ఓకే, అదొక ఎలిమెంట్. అలాగే ఇప్పుడు ప్లీజ్ నాకు పెళ్ళైందిలో ఒక అమ్మాయి అప్పుడెప్పుడో ఎవడో చేసిన ఏదో పనికి ఆ అమ్మాయి జీవితం ఎలా నాశనం అవుతుంది, ఒకవేళ ఆ సిచ్యువేషన్కి ఇలా రియాక్ట్ అయితే ఒప్పుకుంటే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది, ఒప్పుకోకపోతే ఏమవుతుంది, ఇలా కాకుండా రెండు కాకుండా ఇంకొక ప్యాటర్న్ ఏముంటుంది, ఇది అందులో ఉండే ఎలిమెంట్. కానీ జనాలు ఏం తీసుకుంటున్నారు, నెగటివ్ థింగ్స్ అంతే. ఇది ఇలాంటి సీన్స్ చూసినప్పుడు సుమ గారు ఏంటి ఆమె రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడదు, ఎవరికైనా ఉంటుంది కదా డెఫినెట్గా, లేకపోతే ఇంకా లవ్ లేనట్టు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ యాక్టింగ్. ఓకే, నిజంగా జరిగిపోతుంది అనుకుంటే కష్టం కదా. అలా అంటే నేను చేసిన ఫిల్మ్ బాయ్ అరవింద్లో దయ్యం ఎఫెక్ట్, నిజంగా దయ్యాలు వచ్చేలే. యాక్టింగ్ కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు కాబట్టి చూడడానికి ఇష్టపడరు, చూడదు కూడా. ఓకే, నేను కొన్నిసార్లు కావాల్సినే అంటే తెలియాలి, రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచి ఏంటి మీ ఆయన
ఏంటి ఇలాంటివన్నీ వస్తుంటాయి. అందుకని అన్నా కానీ చూడదు. రాజులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అందరితో చాలా తొందరగా ఈజీగా కలిసిపోతాడు. అదే రాజీవ్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అదే మనుషులతోటి తొందరగా దూరం అయిపోతాడు. అంటే దూరం అయిపోతాడంటే వాళ్ళు బేసిక్గా నేను ఏంటంటే ప్లస్ ఎందుకు ఫాస్ట్గా అయ్యాడు, దూరం ఎందుకు అయ్యాడు, ఇది నన్ను అడగాల. దూరం అయిన వాళ్ళని అడగాలి క్వశ్చన్. దగ్గర ఎందుకు అయింది అది మీరే చెప్పండి. తర్వాత నేను ఎందుకు అయి ఉంటాను నా అనాలిసిస్ నేను చెప్తాను. ఓకే సరే, నీ అనాలిసిస్ చెప్పు. మీరు చెప్పండి. అంటే నాకు అంటే వినుంటారు కదా కనీసం ఇందువల్ల దూరం అయ్యి ఉంటాడు. సరే వేరే వాళ్ళ దాకా ఎందుకు, మీ రాజమౌళి గారి సినిమాలు, ఎన్టీఆర్ సినిమాలలో ఎందుకు కనబడట్లేదు? ఓకే, అది వేరే ఆ టాపిక్ మాట్లాడదాం తర్వాత. ఇప్పుడు ఓకే, ఇది రాజమౌళి గారిది కానీ ఎన్టీఆర్ గారి కానీ సినిమాల్లో రెగ్యులర్గా కనబడే రాజీవ్ కనకాల ఎందుకు కనబడట్లేదు? అయ్యో అది రాంగ్ నోషన్. ఏమైపోయిందంటే ఒక నోషన్ వాళ్ళు అనేసుకొని రెగ్యులర్ కనపడతాడు అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఆ టైంలో పెద్ద హిట్స్ ఉన్నాయి కాబట్టి, ఆ వరుస హిట్లో నేను ఉన్నాను కాబట్టి రెగ్యులర్గా ఉంటాడు. స్టూడెంట్ బాబు అని చేశాను, తర్వాత సింహాద్రి నేను చేయలేదు. సింహాద్రి పెద్ద హిట్ అయితే ఆ సక్సెస్ ఉంటుంది కదా, స్టూడెంట్ నెంబర్ 1 తాలూకు సక్సెస్. రాజమౌళి రాజీవ్ కనకాల వీళ్ళు బ్యాచ్ ఉన్నాను అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సై చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఛత్రపతి నేను చేయలేదు. విక్రమార్కుడు చేశాను. ఆ తర్వాత ఇంకోటి మధ్యలో ఇంకో సినిమా నేను చేయలేదు. బట్ ఏంటంటే ఇన్ జనరల్గా అనేసుకుంటున్నారు రాజమౌళి ప్రతి సినిమాలో ఉంటాడు రాజీవ్ కనకాల అని. ఓకే, దాంతో ఏంటంటే ఒకేసారి మేజర్గా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒక వచ్చిన తర్వాత 2 సినిమాలు కనపడకపోతే ఏదో అయ్యింది, చెడింది వీళ్ళకి. అదే టాక్ నడుస్తుంది మామూలుగా, ఇండస్ట్రీ తెలియదు కానీ బయట అయితే అదే అనుకుంటారు. అది కామన్. అది ఇప్పుడు ఎన్టీఆర్తో కూడా అంతే. అంతకుముందు కంటిన్యూస్గా స్టూడెంట్ నెంబర్ 1, వెంటనే నేను సుబ్బు చేయలేదు, మళ్ళీ అప్పటికే పరిచయం నాకు ఎన్టీఆర్. మరి నేను సుబ్బు చేయాలిగా, చేయలేదు. మళ్ళీ వెంటనే ఆ తర్వాత ఆది హిట్ అయింది. ఆదిలో నేను మేజర్ క్యారెక్టర్ కాదు, 2 సీన్లు, అది కూడా వినాయక్ గారు అప్పటికి స్టూడెంట్ నెంబర్ 1 సక్సెస్ ఉంది కాబట్టి దాంట్లో లాక్కొచ్చారు. ఇంకో సినిమా చేసాం. 3-4 సినిమాలు అయ్యేసరికి జనాలే అన్నారు లక్కీ మ్యాస్కాట్ అన్నారు, అదృష్టం అన్నారు, ఇంకోటి అన్నారు, ఇవన్నీ. ఆ తర్వాత ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత లేదు, వాళ్ళకి చెడింది. నేను అట్లీస్ట్ ఈ గ్యాప్ వచ్చినప్పుడైనా వాళ్ళు నేను లిఫ్ట్ చేయాలిగా. అవసరం ఏముంది అంటే లిఫ్ట్ చేయాలని కంపల్షన్ రూల్ ఏం లేదుగా. మీరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు అలాంటి అంటే ఒక ఆపర్చునిటీ రావాలి అలాంటిది. ఇప్పుడు లేదంటే పని కట్టుకొని రాయాల్సి వస్తుంది క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు 17-18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అటు పూర్తి స్థాయిలో హీరోగా చేయలేము, రెగ్యులర్గా పూర్తిగా చేయలేడు, అటు పిల్లోడు చేయలేడు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక 18 ఏళ్ల వయసు 19 ఏళ్ల వయసు ఉంటే అటు పూర్తిగా హీరో, పోలీస్ ఆఫీసర్ ఇంకోటి చేయలేదు, అటు పూర్తిగా 4వ తరగతి లేకపోతే 6వ తరగతి చదువుతున్న స్టూడెంట్ చేయలేదు, అటు ఇటు కాని వయసు అది. అలాగే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో వయసు ఒక దీంట్లో ఉన్నప్పుడు అటు పూర్తిగా తండ్రి చేయలేడు, ఇటు పూర్తిగా కిందకి వెళ్ళి అన్నయ్య లేకపోతే ఇంకో ఆ ఏజ్లో అవి చేయలేరు. వాళ్ళకి వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇప్పుడు చేస్తున్నాను, ఎన్టీఆర్ తోటే చేస్తున్నాను, నాన్నకు ప్రేమతో. చాలా లాంగ్ గ్యాప్ అనుకుంటుంది, రావాలి ఆపర్చునిటీ వచ్చినప్పుడు. అండ్ పైగా ప్రొఫెషనల్గా మేము ఎప్పుడు అంతకుముందు కూడా ఇంటర్వ్యూలు చెప్పినా ఇది కంపల్షన్ కాదు, మేము క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఓకే, ఫ్రెండ్షిప్ అన్నది మేము మా 4 గోడల్లో లేకపోతే మా ప్రపంచానికి సంబంధించింది. ప్రొఫెషన్గా వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇప్పుడు తను డిఫరెంట్ డైరెక్టర్స్తో చేస్తారు. ప్రతి డైరెక్టర్ నన్ను ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఊహించాడు చేశారు కాబట్టి వాళ్ళని పెట్టుకొని ప్రామాణికంగా చేయాలనిపించుకోడు. వాళ్ళెందుకు వాళ్ళు ఏదో క్రియేట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్టర్తో మార్కులు సంపాదించిన యాక్టర్ పెడితే నాదేముంది, సో ఆ యాక్టర్ చేశాడు కాబట్టి డైరెక్టర్ పేరు వచ్చింది అనుకో. కాబట్టి కొంతమంది ఏంటంటే కొత్తగా చూపించడానికి అలాంటి క్యారెక్టర్ పోని గతంలో రాజీవ్ చేసిన క్యారెక్టర్ లాంటిది మళ్ళీ రాజీవ్కి వేస్తే ఏముంది అందులో. సో అలాంటిది ఎవరో కొత్త వాళ్ళతో ట్రై చేయాలి, అలా అనుకుని చేస్తారుగా. సో ఈ ఇంటర్వ్యూ తోటి క్లియర్ చేసేయండి, మీ మధ్యలో ఏమీ లేవు అన్నీ. చాలా మందికి బయట జనాలకి ఒక చిన్న ఇంకా క్లారిటీ రాని క్వశ్చన్ అన్నమాట. అదొక ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదనుకోండి. ఆ రోజు యాక్సిడెంట్ అప్పుడు నువ్వు పక్కనే ఉన్నట్టున్నావు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది చాలామందికి ఒక క్యూరియాసిటీ.
అసలు ఏం జరిగింది, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఏం జరిగింది? డ్రైవర్ అప్పుడు అంతకుముందు కేసులో కూడా చెప్పింది కదా జరిగింది. డ్రైవర్ వేరే ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. అదేంటంటే ఇప్పుడు మనకి ఊళ్ళల్లో లైట్లు ఉండవు. ప్రతి కార్నర్కి ఇంకో చోట మలుపులు లైట్లు ఉండవు, కనీసం సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. దో ఇట్ ఈస్ ఊరు నుంచి ఇంకో కనెక్టింగ్ రోడ్ అయినా కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే పైగా ఏంటంటే ప్రచారం. ఇప్పుడు ఒక స్టాల్ ఓట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు జనాలు వెనక రావడం సహజం, పరిగెత్తుకుంటూ ఫాలో అవుతుంటారు, చీకట్లో బండ్లు వేసుకొని వస్తారు. నేను ఆ ఉన్మాదాన్ని చూశాను. వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వరకు అనుకుంటూ వచ్చేస్తూ ఉండేవాళ్ళు. అరే పడిపోతావురా బాబు, మేము చూస్తుండేవాళ్ళం, ఎందుకంటే ఇటు నుంచి చూసేవాళ్ళం కదా. ఒరే పిచ్చోడ పడిపోతావు అబ్బే పట్టించుకోకుండా వచ్చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారు. ఓకే, లాస్ట్లో ఖమ్మం నుంచి మేము ట్రావెల్ చేయడానికి అయిపోయింది మొత్తం స్పీచ్ అంతా అయిపోయింది, బయలుదేరాం. జనాలు ఫాలోయింగ్ విపరీతంగా. సరే బయలుదేరాము, ఎక్కాము. అనుకోని మలుపు అంటే ఫాస్ట్కి వెళ్దాం, ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకడు ఫాలో అవుతాడు. అనుకోని మలుపు రావడం, అదేంటంటే రోడ్డుకి అదేదో కరెక్ట్గా చీకట్లో కుక్కో లేకపోతే అది కరెక్ట్గా కూడా చెప్పలేను. కుక్కో నక్కో ఇంకోటి అది కూడా చెప్పలేను. ఇప్పుడు అంటే అక్కడ కుక్క అని అంటారా, నక్క అయ్యి ఉండొచ్చు కదా, కాదు పిల్లి కూడా అయ్యి ఉండొచ్చేమో అని అనుకోండి. నేను ఆ చీకట్లో అది ఏంటో అన్న డీటెయిల్స్ కూడా చెప్పలేను. అదేదో వచ్చింది, తిరిగింది, టప్ 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 పండం. ఇది ఇలా కళ్ళు మూసి కళ్ళు తెచ్చేంత 30 సెకండ్లు అసలు అర్థం కాలేదు. ఓకే, ఏమైంది, యాక్సిడెంట్ అయిందా, ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా, పోనీ అయ్యింది, బతికి ఉన్నామా, ఇన్ని రకాల ఆలోచనలు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్. మీరు ఇద్దరే ఉన్నారా అప్పుడు, డ్రైవర్ కాకుండా? లేదు, 6 ఉన్నారు మొత్తం బండిలో. శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వెనక కాన్వాయ్ దీంట్లో, ఇంకొక వేరే బండిలో పడిన ఒక ఆ బండికి మా బండికి అంటే తేడా ఏంటంటే టోల్ గేట్ దాటి ఖమ్మం దగ్గర ఆ టోల్ గేట్ దాటేసి మాకేంటంటే తొందరగా వచ్చేసాం. ఆ టోల్ గేట్ దగ్గర దాటి రావాలిగా వీళ్ళు. ఆ టోల్ దగ్గర ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు, లేకపోతే మామూలు వెనకే వచ్చేయాలి బండి. ఆ 20-30 సెకండ్లో జరిగింది. అసలు నీలాంటి నటులు ఉన్నాక ఇండస్ట్రీలో, నువ్వే కదా ఉన్నారు చాలామంది, ఉన్నాక ఎందుకు హిందీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? మమ్మల్ని అడగకూడదు, అది మీరు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అడగాల్సిందే. నీ అనాలిసిస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే బహుశా డేట్లు ఇబ్బంది పట్టకుండా ఉంటారు ఒకళ్ళే. ఆ పర్టికులర్ హిందీలోంచి వచ్చిన వాళ్ళు మార్కెట్ వైజ్ కావచ్చు. ఇప్పుడు మాది అద్భుతమైన ప్రోడక్ట్, డిఫరెంట్ ప్రోడక్ట్ హిందీలోంచి తీసుకొచ్చి పెట్టాం, జనాలకి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కావచ్చు. మార్కెట్ వైజ్ అంటే వాళ్ళు కొత్తలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏం మార్కెట్ ఉండదు. అంటే వాళ్ళు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అనాలిసిస్ చెప్తున్నాను, ఈకేం పోయింది, వీడు యాక్టర్ కాబట్టి వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదుగా, నువ్వు చెప్పిన పాయింట్ వాళ్ళకి రీచ్ కూడా అవ్వచ్చుగా, కరెక్టే కదా అని. బేసిక్గా ఏంటంటే మనకు అందరికీ దూరపు కొండలు నొనుపు ఎక్కువ గురు. కొండ దూరంగా ఉందని, అరే భలే ఉంది కొండ, నొన్నగా ఉంది అనుకుంటాం. అవును, అలా అంతేనా అందరికీ. పోనీ వాళ్ళు ఏమైనా వచ్చే వాళ్ళైనా గొప్ప నటులా అంటే అది కాదు, అలాంటి వాళ్ళే కావాలి. ఎక్కువ మంచి బాగా నటించేవాడు అయితే ప్రాబ్లం కదా. మళ్ళీ దూరపు కొండలు నునిపే వాళ్ళు కావాలి, అలా ఉంటే. ఓకే, సరే. మధ్యలో నువ్వు ఈ బ్రేక్ టైంలో ప్రొడ్యూసర్గా దిగావు, రియాలిటీ షోస్, సీరియల్స్ అని. అది అసలు ఐడియా ఎవరిది? ఐడియా నాదే. ప్రొడక్షన్ దిగాలి, చెయ్యాలి. ఎందుకంటే నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్ హౌస్ ఉంది, నాన్నది సీరియల్స్. అయితే అప్పుడు సింగిల్ ఎపిసోడ్లు, ధారావాహికం మహా అంటే 13 ఎపిసోడ్స్, టెలిఫిల్మ్స్ ఇలా చేసాం. సో వై నాట్, ఇప్పుడు ఉన్న టెలివిజన్ మీడియా అక్కడి నుంచే వచ్చాను కాబట్టి చేస్తే దాని మీద డబ్బులు సంపాదించాను కాదు. ఓకే, ఈరోజు ఇన్ఫ్యాక్ట్ సీరియల్ మీద కానీ ఏదైనా చేస్తే దాంట్లో పెట్టుబడి పెట్టాలి, టైం పెట్టాలి, జనాలని పోగేయాలి, అందరి ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి, ఇంత ఉండాలి. నేను బేసిక్గానే నేనే ఎమోషనల్గా ఉంటాను. నేను మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేయడం దానికి. కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్నాం ఉంటే లాంగ్ టైంలో కనీసం ఒక 50 మందికో రెగ్యులర్గా ఒక 50 మంది సర్వైవల్ ఉంటుంది రెగ్యులర్. బట్ 4గా తీసింది మొత్తం 3 పోగొట్టుకున్నావు డబ్బు. మరి పోకుండా అంటే 2 పోలేదు,
లక్కు కిక్కును కెవ్వుకేకపోలేదు. సీరియల్కి మాత్రం పోయింది. రియాలిటీ షో సక్సెస్. రియాలిటీ షో సక్సెస్ అంటే దాని మీద అనూహ్యంగా డబ్బు రాలేదు, అక్కడికక్కడ సరిపోయింది. ఓకే ఓకే. అక్కడికక్కడ డైలీ సీరియల్ బాగుపోయింది. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్ మేము అవుట్డోర్లో యానాంకి వెళ్ళి పెట్టాం. ఫస్ట్ షెడ్యూల్ ఒక 10 రోజులు ఉన్నాం. 10 రోజులు మొత్తం షూట్ చేస్తే 10 రోజులకి పైగా సినిమాకే ఈరోజు ఏం చేస్తారంటే యూజువల్గా ఒక క్రెయిన్ తెప్పించాలన్నా ఒక ఎక్స్ట్రా లైట్ తెప్పించాలన్నా డబ్బులు చూసుకుంటాం. నేను 10 రోజులు జిమ్మిని తీసుకెళ్ళి పెట్టాను లొకేషన్. జిమ్మి జిప్ని మీ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోండి. నేను అదే టైంలో కెవ్వు కేక ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నేను లేకపోతే ఎందుకంటే మొత్తం స్టార్స్ వాళ్ళంతా ఫ్రెండ్స్. రాజీవ్ చెప్పి అడిగాడు కాబట్టి వస్తారు, లేకపోతే రారు కెవ్వు కేక షోకు. సో వాళ్ళని రావాలి, అది ఒక 2 రోజులు ఉండింది. ఇటు వచ్చాను, అటు వెళ్ళాను. మళ్ళీ అక్కడికి వెళ్తే చూస్తే లిటరల్గా జిమ్మి ఉంది, 2 కెమెరాలు ఉన్నాయి, మొత్తం అంతా స్కెడ్యూల్ షూటింగ్ చేసిన అవుట్పుట్ చూస్తే 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్లు వచ్చింది. ఎన్ని రోజులకి? 9 రోజులకి. 83 మంది 84 మంది రోజు లొకేషన్లు. ఎవరు వస్తున్నారు, ఎవరు తింటున్నారు, ఏం వెళ్తుంది, ఎక్కడి నుంచి ఏం వెళ్తుంది ఉన్నారు. ఉన్నా కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజను. నరసింహ నువ్వు ఈ పని చూడు, ఈ బాధ్యత అని చెప్పేసి అంటాను. నీకెన్నో లేకపోతే కో ప్రొడ్యూసరు, కో డైరెక్టరు, ఇంకొకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇంకొక వేరే వాళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళ గోడు వినిపిస్తారు. అయ్యో మీకు తెలీదు, మీకు ఈ కెమెరా కాదు, ఈ XD క్యామ్ ఏంటి, XD క్యామ్ వల్ల మాకు అవుట్పుట్ రాదండి, బ్లర్ అయిపోతుంది, మనకి HD క్యామ్ కావాలి, ఇది అక్కడి నుంచి తెప్పించండి అని మీరు అంటారు. మీకేం తెలుస్తుంది? నీ బాధ్యత నువ్వేం చేస్తావు? పోకుండా చూడడానికి ట్రై చేస్తావు. ఓకే మనకు తెలియదు, పని ఆగకూడదు, సో అది తెప్పించండి అంటాం. అలా ఎవరికి వాళ్ళు వీలైనంత సహాయం చేశారంతే. యాంకర్గా అభిమాని చేశావు. యాంకర్గా ఒక యాంకర్గా నీకు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు? యాక్టర్గా పక్కన పడితే. యాంకర్గా అయితే చాలా తక్కువ మార్కులు వేసుకుంటాను. ఫెయిల్యూరే. ఎందుకంటే అది కారణాలు ఏమైనా అవ్వచ్చు కాక బాగా అంటే ప్రెషర్ ఎక్కువ ఉండేది నాకు. వీటన్నిటి చూసుకుంటే అసలు నువ్వు దాంట్లోంచి నువ్వు నేర్చుకున్న అనుభవం ఏంటి? అది రియాలిటీ యాంకర్గా కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు, ఫైనల్గా నీ అనుభవం ఏంటి? ఒకటే, ఇక్కడ ఎవరు చేసే పనులు వాడు చేయాలి. కొన్ని ప్రెషర్స్ మనం నెత్తి మీద తీసుకోకూడదు. యాంకర్గా నేను చేసేటప్పుడు నేను బాగా టెన్సిటివ్ ఫీల్ అయ్యేవాడిని. వెళ్ళిపోతాడు హీరో, వెళ్ళిపోతాడు యాక్టర్, వెళ్ళిపోతారు, అవుట్పుట్ రాదు, నేను కంగారు పడేవాడిని. కానీ వాళ్ళంతా నింపాదుకు నువ్వు అంటే రాజీవ్ చూసుకుంటాడులే, రాజీవ్కి సంబంధించిన ఫ్రెండ్సే కదా, నేను వెళ్ళి అడుగుతుండేవాడిని. అలా అంటే ఇప్పుడు అవ్వలేదు, 1 గంట. అవునా, నువ్వు తెప్పించావు ఒకటి, నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ. నేను తెప్పించలేదు, నాకు సంబంధం లేదు. నేను ఐ వాజ్ ఓన్లీ అన్ యాంకర్. ఓకే, యాంకర్ బాధ్యత ఎంతవరకు వెళ్ళి ఈ ప్రోగ్రాము ఇలా ఇస్తే నేను అన్వయిస్తూ బ్రిడ్జ్ చేస్తూ ఉండడమే. యాంకర్ ఎలాగైతే షిప్కి యాంకర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ పని నాది. కాకపోతే నాకు పర్సనల్ ర్యాప్ ఉండడంతో వీళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళకి డైరెక్టర్కి ఏమో ధైర్యం లేదు. వీళ్ళు అడిగి వచ్చేసారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేరు. మీరు వెళ్ళి చెప్పండి అంటారు. ఇది నా బాధ్యత లేదు, నేను వెళ్ళి నేను ఆ పాపం ఆ విషయంలో మాత్రం ఎవ్రీ స్టార్, చాలామంది అందులో కొంచెం పెద్ద స్టార్స్ అంతా అవునా అలాగా చేద్దామండి, అయితే ఎక్స్టెండ్ చేద్దాం, అలా పాపం వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్. ఆ పర్టికులర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తాలూకు లోటుపాట్లు ఇవన్నీ. నాకు యాంకర్ కూడా నేను ఫెయిల్, ఎందుకంటే ఆ ప్రెషర్ అంతా కనపడుతుండే ఫేస్లో, టెన్షన్ ఉంటుంది. సో యాంకర్గా, యాక్టర్గా ఎస్. ప్రొడ్యూసర్ ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో చేసే ఉద్దేశం చేస్తా, అమ్మో సమస్య లేదు. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే వెతకాలంటారు కదా, అలా నేను ఫెయిల్యూర్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయను. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ నీ కెరీర్ యాక్టర్ అది అంటే అంతకుముందు సింగిల్ ఎపిసోడ్ చేయడం అనేది ఈజీ, ఒక 13 ఎపిసోడ్ చేయడం కూడా ఈజీ. డైలీ సీరియల్ చేయడం అన్నది ఇది నిరంతరం ఒక ప్రాసెస్. రోజు పొద్దున్న నిద్ర లేచి మొహం కడుక్కొని స్నానం చేసి బట్టలు వేసుకొని స్కూల్కి ఎలా వెళ్తాం, ఓ జాబ్ లాగా అలా రెగ్యులర్ అవ్వాలి. అది సిస్టమైజ్ అవ్వడానికి అది నాకు బాగా ఉపయోగపడింది, లర్నింగ్కి బాగా నేర్చుకున్నాను. ఓకే ఇప్పుడు ఓకే. నెక్స్ట్ టైం ఏంటంటే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గానే ఉంటాను, ఎమోషనల్గా ఆలోచించాను.
డబ్బులు మాత్రం ఎలా ఉంటుందో అలాగే మాట్లాడతాను, కటువుగా ఉంటాను. ఇప్పుడున్న రాజీవ్ మెత్తగా పోన్లే అయ్యో పాపం అని మనం ఫీల్ అవుతాం కదా. ఆ తర్వాత పాపం వాళ్ళే అన్నారు నన్ను, అయ్యో పాపం అరే అరే. సో అలా ఉండదు ఈసారి, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే 2 జాబ్స్. ఇదివరకు నేను యాక్టింగ్ ఎక్కువ తెలుసు కాబట్టి ఎమోషనల్గా ఉండడం ఎక్కువ తెలుసు కాబట్టి అలాగే ఉండేవాడిని. ప్రొడ్యూసర్గా కూడా అదే అప్లై చేసుకుని ఉండేవాడిని. అయ్యో పాపం. ఒక మంచి చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఈ ప్రెషర్లో అందరూ, కొంతమంది ప్రెషర్ని హోల్డ్ చేయగలుగుతారు, కొంతమంది తట్టుకోలేరు, ప్రెషర్లో పనిచేయలేరు. ఒక అతను కో డైరెక్టర్ పేరు ఒక ఆయన వచ్చి, పూజ జరుగుతుంది పొద్దునే, ఉగాది కొత్త సంవత్సరం, కొత్త దీంట్లో కళ్ళ నిండా నీళ్ళు. ఏమైందండి నేను, అన్నగారు పోయారండి. అయ్యో నేను చెప్పేసి వెంటనే ఏం చేశాను, తప్ప జోబులో ఉంటే 10,000 ఉంటే ముందు అర్జెంట్ తీసుకోండి వెళ్ళండి ఇచ్చి పంపించాను. అన్నీ వెళ్ళిన తర్వాత సార్ అన్నీ చూసుకోండి, అవన్నీ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడి నుంచి కూడా పంపిస్తాను, ఈ మాటలు మాట్లాడి 11వ రోజు అయిన తర్వాత వచ్చేయాలి కదా. ఆయన వస్తాడని చెప్పేసి ఎవరో మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతానని నేను జాయిన్ చేసుకోలేదు, నేనే చేస్తున్నాను కో డైరెక్టర్ పని. 15 రోజులు సరే ఇంకా రాలేదు. 15 రోజుల తర్వాత ఎవరినో జాయిన్ చేసుకుని ఇంకా రాలేదు, మనిషి దొరకడు, ఫోన్ దొరకడు, దేనికి దొరకట్లేదు. 15 రోజులు ఏంటి తెలియదు. 30 రోజు తెలిసింది నాకు. 30 రోజుల తర్వాత ఒక ఆర్టిస్ట్తో టచ్లో ఉండి మన సీరియల్లో ఫోన్ చేసి, ఆయన ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ నాన్న పోలేదు, అతనుకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్కి ఇలా చెప్పి వెళ్ళాడు. ఎలా ఉంటుందా? నాకు పెద్ద ఇవి తగిలినప్పుడు కూడా అనిపించలేదు. ఒకసారి పిచ్చుకలు అన్నీ తిరిగాయి, కిచకిచకిచకిచకిచకిచి. ఇలా ఉంటారా, ఇలా చెప్తారా, ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటాను. కాంట్ హెల్ప్ ఇట్. మళ్ళీ కాల్ కూడా చేయలేదు ఇంకా. నేనేం చేయలేదు, ఆయన మళ్ళీ చేశాడు 1 సంవత్సరం తర్వాత. సార్ మీరు తప్పుగా అనుకోకుండా, ఇప్పుడు తప్పు అనుకున్నా ఒప్పు అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు, సరే నేను నో ప్రాబ్లం. మళ్ళీ కనీసం 10,000 కూడా రావు. డబ్బుల గురించి కాదు నాకు బాధ. ఎక్కడంటే డబ్బులు పోయినందుకు కాదు, నా ఎమోషన్తో ఆడుకున్నాడు. నా నమ్మకంతో నా దగ్గరకు వచ్చి డబ్బులు కావాలంటే ఓకే, ఏదో కింద మీద పడి ఏదో ఒక పని చేయడానికి అబద్ధం చెప్పి చేయక్కర్లేదు. పైగా నేను చాలా కాన్ఫిడెంట్గా, చాలా నమ్మి ఉన్నా. నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్ని కాదు. ఇది డబ్బులు ఇస్తే ఈ పని, లేకపోతే డబ్బులు ఇస్తే తప్ప నా దగ్గర వర్క్ చేసేవాళ్ళకి కావాలంటే ₹1 ఎక్కువ ఉంచుకోండి, చేయండి. ఎందుకంటే అయినో నాకు ఇబ్బంది తెలుసు, ఆర్టిస్టులు కానీ ఎవరిదైనా ఇబ్బందులు నాకు తెలుసు. ₹1 ఎక్కువగా పెట్టుకుని చేసుకోండి, అలా చేసేవాడిని. ఇప్పుడు ఆ పాట నేర్పించింది ఏంటంటే ఇక మీదట అలా ఉండదు. నాన్నగారు చెన్నైలో తన శిష్యుడే, సో ర్యాపో ఎంతో కొంత ఉంటుంది నీకు ఖచ్చితంగా. అసలు చిరంజీవి గారితో నీ ర్యాపో ఏంటి? నాకు చిరంజీవి గారితో విన్నాను. నాకు నేను చిన్నప్పుడు చూశాను ఇన్స్టిట్యూట్, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు. ఆయన స్టార్ అప్పటికే, ఇంటికి వచ్చారు. నాకు పెద్దగా రాపోలేదు ఆయనతో, చేసిన సినిమాలు చేసింది లేదు, ఏం లేదు. ఎందుకు చేయలేదు? అంటే శిష్యుడే కదా, నాన్నగారు శిష్యుడే కదా, ఆయన బిజీ కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బిజియెస్ట్ స్టార్ అంటే నాకు తెలిసి ఇంకా డేట్ ఖాళీ లేకుండా అటు నుంచి ఇటు తిరగడం, ఇటు నుంచి ఈ ఊరు అయిపోయిందా ఇంకో ఊరు, షూటింగ్ ఏమైనా గ్యాప్ ఉంటే మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక గంట స్పెండ్ చేయడానికి ఉంటుందేమో టైం, అంతకంటే ఉండదుగా, అంత బిజీ ఆయన. నాకు మంచి ఇన్సిడెంట్ చెప్తాను, నాకు జరిగింది. నేను అంతకుముందు దొంగ సినిమా షూటింగ్కి అమ్మ చెన్నై వెళ్ళినప్పుడు ఏదో పని మీద వెళ్తే చిరంజీవి గారి అప్పుడు షూటింగ్ జరుగుతుంది. మీకు ఎందుకు మేడం నేను తీసుకెళ్తానని అప్పుడు కుర్రాండి షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళాం. ఆయన అట్లాంటిక్ హోటల్ పైన ఫైట్ సీక్వెన్స్, దొంగ నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆ ఫైట్ సీక్వెన్స్. అప్పుడు నాకు అనుకోవడం రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ అనుకుంటా. పెట్టగోడ మీద ఇలా జంప్ చేస్తూ ఉండాలి, కాలుతో ఇట్లా అంటుంటే అది జంప్ చేస్తూ వెళ్ళాలి ఇటు నుంచి ఇటు వరకు. ఒకవేళ జారి పడ్డాడు అనుకో ఆయన కిందే పోవడం తప్ప ఏముండదు, చచ్చిపోవడం గ్యారంటీ. ఏం లేదు, సపోర్ట్ లేదు, పోనీ ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయంటే లేదు. నేను బ్యాలెన్స్ చేసుకుంటూ పల్లీలు కొట్టుకుంటూ వెళ్ళాలి. కుర్రాడిగా నేను చూస్తున్నా దూరం నుంచి, నాకు ఆ స్ట్రాంగ్ ఇంప్రెషన్. ఆ 1 డే
ఆయనతో స్పెండ్ చేసింది. పైగా ఆయనతో ఆయన బిజీలో ఆయన ఉన్నాడు, తీసుకొచ్చారు, సాయంత్రం వచ్చేసాం. ఫిలిం బై అరవింద్ సినిమా అయిపోయింది. అప్పుడు ఆయన జై చిరంజీవి పక్కన డబ్బింగ్ జరుగుతుంది. ఫిలిం బై అరవింద్ అప్పటికి రిలీజ్ అయి ఉంది. అయితే ఆయన ఏమ్మా రాజా, అందరూ నాకు సినిమా చూపించమని ఇది అన్నారు, బాగుందన్నారు అందరినీ సినిమా. అయ్యో మీరు భలేవారు ఆ మాట అంటారని మీరు ఎప్పుడు చెప్పండి అప్పుడు. సరేనమ్మా నా అసిస్టెంట్ నెంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన అసిస్టెంట్ నాకు ఒక వారం రోజులు ట్రై చేశాను, బిజీగా ఉంటారు కదా నా మెసేజ్ కూడా. మళ్ళీ ఇంకోసారి ఆయన ఏమ్మా నేను అడిగాను కదా అంటే, లేదు సార్ నేను ట్రై చేశాను అంటే, ఓ పని చేయి నువ్వు వెంటనే నాకు చెప్పు, రేపు చూస్తా అన్నాడు. అయితే ఓకేనండి అని శేఖర్ సూరికి వీళ్ళందరికీ చెప్పారు, ఇలా వస్తా అన్నారు చిరంజీవి గారు, చూస్తాను. ఎవరికి నమ్మకం లేదు, ఆయన బిజీ స్టార్, ఈ ఊరికే గప్పాలు కొడుతున్నాడు. పాపం మరుసటి రోజు సాయంత్రం ఆయన మర్చిపోయిన నైట్ 9 o'clock వచ్చి షో చూసి వెళ్ళాడు. సో అలాంటి ర్యాప్ ఉంది. అంటే ప్రొఫెషనల్గా ఏంటంటే ఆపర్చునిటీ రాలేదు. అదే ఎందుకు చేయలేకపోయావు ఆయన సింపుల్ అట్లీస్ట్ మెగా హీరోలతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది? బాగానే చేశానుగా, నాయక్ చేశానుగా, ఓకే నాయక్ చేశాను. అంటే ఆపర్చునిటీ రాలేదు. నేను ఎక్కువ చేసిందంతా ఇప్పుడు ఎన్టీఆర్ మిగతా అందరు హీరోలతో చేస్తున్నా. ఒకటి చెప్పు నాకు, ఇండస్ట్రీలో గ్యాంగ్స్ ఉంటాయా ఏంటంటే? గ్యాంగ్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఈ కాంపౌండ్లో చేసిన నటుడు ఆ హీరో కాంపౌండ్లోకి, లేదా ఈ డైరెక్టర్ కాంపౌండ్ ఆ డైరెక్టర్ వెళ్ళకూడదు, అలాంటి అంటే మీకు ఫీలింగ్ లేకుండా క్రియేట్ అవ్వడం. అవి ఎలా వాళ్ళకి లేకపోయినా కింద ఉండేవాళ్ళు చేస్తారు. అంటే నువ్వు చేసే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే చేస్తున్నావు, ఎన్టీఆర్ ఫ్యామిలీ సినిమా, చిరంజీవి గారి ఫ్యామిలీ ఏం చేయట్లేదు. డౌట్ వస్తుంది. అంటే బేసిక్గా జనాలు అనుకోవడానికి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, కానీ నేను నాయక్ చేశాను, రేసు గురించి చేశాను, ఇప్పుడు బన్నీతో చేస్తున్నావు సరైనోడు. ఓన్లీ థింగ్ ఇస్ నాకు ఆపర్చునిటీ ఏంటంటే మిగతావి వాళ్ళ ఫ్యామిలీలో అంటే పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళతో చేయడానికి కుదరలేదు, రాలేదు ఆపర్చునిటీ, లేకపోతే వస్తే చేసుండేవాడిని. అలా అనుకుంటే నేను వచ్చిన ప్రాబ్లం అదే అంటున్నా, ఒకళ్ళు ఒక మేజర్ స్ట్రాంగ్ పీపుల్ ఫ్యాన్స్ కొట్లాడతారు ఫేస్బుక్లలో స్ట్రాంగ్ ఎలిమెంట్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటారు తప్ప. నేను సుమన్తో చేశాను, నాగార్జున గారితో చేశాను, ఇంకా కొత్త హీరోలు ఆల్మోస్ట్ ఆల్ చాలా మందితో చేస్తున్నా, ఆల్మోస్ట్ ఆల్ పెద్ద హీరోలు జగపతి బాబు గారితో చేశాను, అందరితో చేస్తున్నా. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్ ఎలిమెంట్స్ కాబట్టి వాళ్ళు అనుకుంటారు, కాబట్టి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా అనుకుంటారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చేస్తున్నాను నేను యాక్టర్, నేను ఎక్కడైనా ఎవరితోటైనా చేయాలి, ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగినప్పుడే యాక్టర్ కదా. ఒకవేళ నువ్వు యాక్టర్ కాకపోయి ఉంటే, లేదా యాక్టర్గా సక్సెస్ అయి ఉండకపోయి ఉంటే ఏమయ్యేవాడి? ఇది మాత్రం కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే నేను ఊహించలేను. ఏదన్నా ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుందిగా, ఏదంటే క్రికెటరా లేకపోతే బిజినెస్ మ్యానా, అసలు ఆలోచన కూడా లేదా, రాలేదా? ఇంతవరకు కాదు అది ఆఫ్ లేట్ ఇప్పుడు. ఎందుకంటే బహుశా ఒక పర్టికులర్ సెగ్మెంట్ కొంత ఏజ్ వచ్చింది, ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఇక నుంచి నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు ఆలోచిస్తున్నా, కానీ అంతకుముందు అయితే ఈ ఆలోచన ఎప్పుడూ రాలేదు. అవి కూడా. ఓకే, ఆఫ్టర్ 10 years వాట్ ఈజ్ రాజీవ్ కనకాల? ఆఫ్టర్ 10 years సేమ్ యాక్టరే, బహుశా డైరెక్షన్లోకి ఓకే మెల్లగా. అదే ఎందుకంటే అది చేయొచ్చు, బట్ ఏంటంటే బోల్డంత ఫండ్స్ కానీ ఇంకోటి బోల్డంత ఇవి కావాలి. మనకు నచ్చినట్టుగా చేయడం కుదరదు ఇక్కడ, మనకు నచ్చింది పక్కన వాళ్ళకి నచ్చదు ఆటోమేటిక్గా. సో నాకు నచ్చినట్టుగా చేసుకోవడానికి టైం పడుతుంది, అన్నీ సమకూర్చుకోవాలి. స్త్రీ వయస్సు మగాడి సంపాదన అడగొద్దన్నది పాత పద్ధతి. పర్లేదు, ఇప్పుడు అంత పద్ధతులు మారాయి కాబట్టి నువ్వు సమాధానం చెప్పవచ్చు. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? తనే. వెరీ గుడ్. ఇందులో ఏముంది బ్రదర్, తప్పే ఉంది. ఒక్కొక్కళ్ళకు ఒక టైం ఉంటుంది, ఒక టైం, ఒక ఫేజ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఒకళ్ళు బిజీగా ఉంటారు, ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఎస్, దాంట్లో అడ్మిట్ చేయడానికి తప్పే ఉంది. గుడ్. అంటే నీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా తను కెరీర్ నన్ను ఓవర్టేక్ చేస్తుంది తను అన్న ఎప్పుడైనా ఈగో ఫీలింగ్? అది బేసిక్గా అదే చెప్తున్నా. ఒకవేళ ఉండుంటే ఈ పాటికి ఇంతకాలం ఉండేవాళ్ళం కాదుగా. తను గ్రేట్ అండి. ఇప్పుడు నన్ను తక్కువ అంటే నాకు బాధ, కానీ ఒకళ్ళని గ్రేట్ అనిపించడానికి కంపారిజన్ లెవెల్లో ఎప్పుడైనా మనిషికి ఎప్పుడు బాధ అనిపిస్తుంది చెప్తా.
టీనా గ్రేట్, రాజీవ్ తన పరిస్థితి తను గ్రేట్. లేదు టీఎన్ఆర్ కన్నా రాజీవ్ గొప్ప. ఇప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు అప్పుడు అసూయ వస్తుంది. సంబంధమే లేదు. జనాలు అనుకుంటారు అనుకోని, మీ ఓపిక మీ ఇష్టం, మీరు అనుకున్నంతకాలం అనుకోండి, ఏముంది. సో తప్పేముంది, నా వైఫేగా, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా మోర్ పాజిటివ్ ఓకే అనుకోండి. సో అలా పాజిటివ్గా అనుకున్నాను. బయట జనాలు ఏంటంటే బయట జనాలు ఈ మాటలు ఎక్కువ వినపడతాయి కదా, ఇలా ఇలా ఇలా, ఈ మాటల వల్ల కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యి ఏం నిజమే ఫీలింగ్ వచ్చేస్తుంది. తెలియకుండా చిన్నప్పుడు ఒక కథ ఉంది, ఎంతటి వాడికైనా మాయ చేయొచ్చు, మభ్య పెట్టచ్చు అన్నాను. అయ్యవారు ఓ పక్క ఊళ్ళో ఏదో యాగం ఏదో చేసి, అంత అప్పట్లో ఏంటి అయ్యవారికే కదా దానాలు అవన్నీ ఇచ్చేది, మేకలు అలాంటిది. అంటే మేక పిల్లని తీసుకొని వెళ్తున్నాడు. యాగం అయిపోయింది, 3 దొంగలు ప్లాన్ చేశారట. మేక అయ్యవారి ఇంకేం పెద్ద లోకం తెలియదురా, మోసం చేద్దామా కానీ నడుచుకుంటూ వస్తే ఒకడు వచ్చాడంట. స్వామి నమస్కారం స్వామి, అంతా మీ దయ వల్ల అంతా మాట్లాడే. అదేంటి స్వామి మీ చేతిలో కుక్క పిల్ల ఉందేంటి, మీరేంటి అయ్యవారు కుక్క పిల్ల పట్టుకెళ్తున్నారే? మూర్ఖుడా, కుక్క ఏంట్రా, ఇది మేక, కావాలంటే చూడు వెనక తోకుంది అనగానే మే అంటుంది. చూసిన భలేవారు స్వామి అది కుక్కే, మీకు అలా అని ఎవడో మోసం చేసినట్టున్నాడు. చిచ్చి అంటే ఈడ అజ్ఞాని అనుకుని ముందుకెళ్ళాంట. అడవిలోంచి ఇంకోటి తగిలాడంట. మళ్ళీ ఇంకో స్వామి దండాలు స్వామి, మీరు చాలా గొప్ప స్వామి, మీరు ఆశీర్వదిస్తే అంత సుఖంగా అయిపోతుంది నా జీవితంలో, ఆశీర్వదించే అని ఆశీర్వదించు. నేను స్వామి దేని స్వామి కుక్కను పట్టుకెళ్తున్నారు? కుక్కేంట్రా, మేకరా అన్నాడు. ఫస్ట్ నుంచి రెండోసారికి ఎక్స్ప్రెషన్ లెవెల్ మారిపోయింది. అది కుక్క కాదురా మేక, కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. సర్లే, 3వది తగిలే అంట. కాదే మేకేనే చూసుకొని డౌట్ వచ్చి ఎందుకైనా నమ్మొచ్చు, 3 చెప్పారంటే అయ్యి ఉండొచ్చు కదా అని వదిలేసి అయిపోయారంట. సో ఎంతటి వాడికైనా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. బయట జనాలు అనుకోని నిజమేనా అని ఒకనొకప్పుడు లేకున్నా కూడా వస్తుంది, థాట్ రాకపోలేదు. అయితే చిచి నేను ఏదైతే ఆలోచించానో ఐఎమ్ రైట్. ఓకే. అంటే ఎప్పుడైనా బయటికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అది కదా అదే సుమా భర్త అదే ఎక్కువ వినపడుతుంది. అంతే కదా, ఎవరు పాపులర్గా ఉన్నారంటే వాళ్ళ పేరు కదా వాడతారు. ఏంటిదే సుమా వాళ్ళు ఆయనే, ఓపో ఎన్ని రోజులు కష్టపడింది పోయింది ఇది. అది న్యాచురల్గా అది పాపులర్గా ఉన్న టైంలో వాళ్ళు ఏం చేయం, మనం ఏం చేయలేం. అది మళ్ళీ ఇంకో ఫేజ్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ పేరు వస్తుంది. పర్లేదు, రాజీవ్ వైఫ్. అది ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలిసినంత. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం పర్లేదు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ దీంట్లోంచి పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒకళ్ళ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది, ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోలాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను అది తీసుకొని ఫీల్ అవ్వడం మొదలెట్టానుకో, ఇంకా చాలా ఫీల్ అవ్వాలి. అండ్ ఇంకోటి చెప్పాలంటే తనకున్న పాపులారిటీ అదృష్టంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే టెలివిజన్ నుంచి చేసి వచ్చినవాడిని. టెలివిజన్లో చేసినప్పుడు నాకు గుర్తింపు రాలేదు అంతగా. అంటే క్యారెక్టర్ వైజ్గా పృథ్వీ రాజీవ్ కనకాల అని పేరు రావడానికి ఇంకో చాలా కాలం పట్టింది. చేసుకుంటూ టెలివిజన్లో స్టార్డమ్ అనేది ఇంపాసిబుల్, యాజ్ యూ నో. ఎందుకంటే చిన్న తెర కావచ్చు, మైండ్ సెట్ వైజ్గా కూడా 22 ఇంచెస్ లైఫ్ ఇమేజ్ కన్నా కుదించేసి ఇంకా తక్కువ ఇమేజ్. అంటే బేసిక్గా అక్కడే చిన్నది బుల్లి తెర, పదంలోనే చెప్తున్నాం బుల్లిది అని. బుల్లితెరలో అంత పాపులారిటీ సంపాదించుకొని కాన్స్టెంట్ రేటింగ్, అన్ని రేటింగ్ల మీద ఆధారపడి ఉంటుందిగా. అంతకాలం ఏలాలంటే చాలా కష్టం. చాలా గ్రేట్, సూపర్ గ్రేట్. యాంకర్స్లో టాప్ యాంకర్స్ అని చూసుకుంటే మనకి సుమా, ఉదయ్ భాను, ఝాన్సీ గారు, ముగ్గురు. ఈ చాలా సందర్భాల్లో సుమా, ఝాన్సీ గారు కలిశారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో సుమా, ఝాన్సీ గారి గురించి ఒకరి టాపిక్ వస్తుంది తప్పించి ఉదయ్ భాను
గురించి ఎప్పుడు ఎక్కడ టాపిక్ రాదు వీళ్ళ మధ్యలో ఏంటి అదే చెప్తున్నా. ఎనీథింగ్ ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే తప్పు అవ్వచ్చు, కానీ మా సందర్భం రాలేదు. కానీ మాట్లాడుకోని అంత సందర్భం. భాను నాకు మంచి ఫ్రెండ్, నేను కలిసి చేస్తున్నా, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. బయట ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకునే దీంట్లో ఉన్నారు. సో వీళ్ళకేంటంటే వేవ్ లెంత్ కలిసింది. ఇప్పుడు ఆఫ్ లైట్ చూస్తే ఝాన్సీ మరి సుమా కలిసి చాలా బిజీగా ఉంది. ఆ బిజీనెస్లో కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది తప్ప, నాట్ దట్ ఇట్ డజంట్ మీన్ వాళ్ళ ప్రస్తుతం నాకు తెలిసి సుమనే అడిగారు, ఎవరో అడిగారు అంతకుముందు క్వశ్చన్, ఇప్పుడున్న తరంలో అంటే తనే చెప్పింది. అంటే మామూలుగా ఇన్ జనరల్గా ప్రత్యేకంగా ఒకళ్ళు గ్రేట్ అని చెప్పకపోయినా మా తరంలో భాను, ఝాన్సీ, నేను అని ఏదో సందర్భంలో నాకు ఇది బాగా గుర్తు. సో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు. దే లెడ్ దేర్ ఓన్ బ్యాటిల్స్, దే ఫాట్, ఎవ్రీవన్ ఈస్ గుడ్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ మార్క్. ఇప్పుడు రెగ్యులర్గా మసాలా టాపిక్ ఏంటి, ఆలీ గారు స్టేజ్ పైన ఆయన చేస్తున్న కామెంట్స్, ఓకే అందరి గురించి మాట్లాడుతున్నారు, ఓకే ఆయన చనువుతో మాట్లాడుతున్నారు, అవి మనకు తెలుసు, ఆయన ఏంటో మనకు తెలుసు, ఆయన ఎంత మంచి మనిషి కూడా తెలుసు మనకి. ఓకే, ఒక సందర్భంలో సుమ గారిని కూడా అనుకోకుండా కామెంట్ చేయాల్సి వచ్చింది, ఏదో అరవింద్ గారి ఫంక్షన్లో ఏదో. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంటుంది, నీ రియాక్షన్ ఏంటి? అంటే ఇంతమంది పబ్లిక్ ఫేస్బుక్లలో దాంట్లో దీంట్లో రియాక్ట్ అవుతున్నారు కదా, అసలు ఒక భర్తగా నీ రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్గా ఏ సందర్భంలో అన్నారు ఏదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అంటే తన స్టేజ్ మీద అన్నాడు, వెనక్కి వచ్చి వారం ఏదో ఇచ్చింది అంటే లేదు, మళ్ళీ అలీ గారు రెస్పాండ్ అయ్యారు, కాదు అలాంటిది ఏం లేదు అని. లేదు, ఆ రోజు అయిపోయిన తర్వాత నాకు ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, నాకు అదే చెప్పారు అలీ గారు, అదే చెప్పారు. ఆ రోజు అయితే సుమ ఆ రోజు కొంచెం ముందుగా రావడానికి వెళ్ళి అలీ గారు కొంచెం మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి అడిగి పర్మిషన్ అడిగి వచ్చింది, చెప్పొచ్చింది. అంటే కొంచెం మీరు కొంచెం హెల్ప్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి. దానికి ఏదో నాన్నప్పుడు అన్నిటికీ లిటరల్ మీనింగ్లు మనం లాగకూడదు ఇప్పుడు, ఎందుకంటే అలీ గారు ముందు నుంచి జోకులు ఉంటుంది కాబట్టి ఓకే, కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, దానికి చెప్పే విధానం ఉంది, మన కొంచెం హర్టింగ్గా ఉంది అంటే ఆయన ఎవరైనా కరెక్ట్ చేసుకుంటారు. ఏదైనా ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు అలీ గారిని అంటేనే కదా ఇప్పుడు నాకు పేరు వచ్చేది, పేరున్న వ్యక్తిని అంటే కదా కామెంట్ చేస్తే కదా, అలా అందరూ ఎవరికి వాళ్ళు, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళు వీడియో పెట్టేయడం. మీకు చెప్తున్నా ఏమనుకుంటున్నారు మీరు, ఇలా ఎవరికాళ్ళు పెట్టేస్తున్నారు. ఇప్పుడు దానికి ఫ్రీ అయిపోయింది, తప్పులేదు, కానీ నేనంటుంది మరీ అంతలాగా అక్కర్లేదు. ఇప్పుడు నా గొప్పతనం చాటుకోవడం కోసం ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు. కరెక్ట్, పద్ధతి ఉంది. అందరూ అనుకుంటున్నట్టు సుమ వార్నింగ్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యనే మళ్ళీ అలీ గారికి ఆయన షోలో వెళ్ళి సుమ కూడా జనాలు అనుకుంటే అంటే ఓకే ఎంత చనువు ఉన్నా హీరోయిన్స్ తోటి ఎంత చనువు ఉన్నా కూడా అది నేను కామెంట్ చేయకూడదు. నేను క్లారిఫై చేసింది ఈ ఆస్పెక్ట్, ఇది ఏమీ లేదు, ఈ మనస్పర్ధల్లో ఏం లేవు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఇంట్లో తెలుసు కాబట్టి. ఓకే రైట్. మీరిద్దరు ఇంత బిజీగా ఉన్నారు కదా, తను బిజీ నువ్వు కూడా బిజీ, అసలు పిల్లలకి ఎట్లా టైం కేటాయిస్తున్నారు అసలు? ఆ విషయంలో తనే గ్రేట్. నేను ఇంతకు ముందు కూడా క్లియర్గా చెప్పున్నా, నాకు లిటరల్గా ఏమీ తెలియదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు మొత్తం చూసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఫోన్లు ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలి, వాళ్ళకి మొత్తం అంతా తనే చూసుకుంటుంది టోటలీ. నేను మొన్న ఇంటర్వ్యూలో చూశాను చెప్తుంటే, షూటింగ్ నుంచి వచ్చాక హోంవర్క్ తను చేయిస్తుంటే నేను షాక్ అయ్యాను. మొత్తం దగ్గరుండి హోంవర్క్ చేయించడం నువ్వే రాసావు అంటే ఏం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకేమో చిరాకు వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత మన హోంవర్క్లే మనం చదువుకునే రోజులు సరిగ్గా చేయలేదు, ఇప్పుడు ఇంకొకరు హోంవర్క్ అంటే నేను చెప్తున్నా దానికి కూర్చొని చెప్తుంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు నాగ్ చేస్తుంటారు, 1కి 10 సార్లు అడుగుతుంటారు. నాకు చిరాకు వచ్చింది చూసా ఇంకమ్మా ఇది ఇప్పుడు టైం వేస్ట్ కదా, నేనే రాసిచ్చేసాను. ఆ తర్వాత నుంచి వద్దు బాబు నీకు చెప్తే. అంత ఓపికగా ఎలా చేస్తుంది తను, గ్రేట్ చాలా. ఎందుకంటే అంత టైర్డ్, ఆమె ఎంత బిజీయో తెలుసు మనకి, అయినా వచ్చి ఇంట్లో చాలా గ్రేట్. ఎందుకంటే మామూలుగా ఒక మినిమం ఇప్పుడు స్టార్ మహిళ అనేది చేయాలంటే ఒక 45 నిమిషాల ప్రోగ్రామ్,
అంటే 1 hour ప్రోగ్రామ్ అవుట్పుట్. సో 48 నిమిషాలు ఎంతో రావాలంటే మినిమం రన్నింగ్ టైం అంటాం కదా, 2 గంటలు రావాలి. వచ్చిన వాళ్ళు అంటే న్యాచురల్గా వాళ్ళతో మాట్లాడించాలి. అందరూ యాక్టివ్ పర్సన్స్ రారుగా, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ కోరికలు ఉంటాయి, వాళ్ళు రావాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వేసిన జోగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, సరదాగా రావాలి, వాళ్ళతో చేయించాలి. పైగా గేములు, ఏముంటుంది గేమ్ ప్రతిరోజు చిన్న మార్పులతో చేర్పులతో. సో అంతకాలం నడిపించడం ఇవన్నీ, పైగా 2.5-3 గంటల సేపు, 2 గంటలు అయితే మినిమం పడుతుంది ఈచ్ ఎపిసోడ్. డ్రెస్ చేంజ్, మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకోండి, మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో అలా 4 ఎపిసోడ్ అంటే 8 గంటలు 9 గంటలు లైఫ్ రావట్లేదు తనకి. రియాలిటీ షోస్ చేసి 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 అదే మాటలు మాట్లాడి అక్కడే అంటే గొప్పతనం, తనలో ఉన్న గొప్పతనం ఎక్కడ బయటపడుతుందంటే మాట్లాడి ఆపకుండా మాట్లాడించింది అంటే సేమ్ వాయిస్ కొన్నేళ్ల నుంచి రోజు గంట సేపు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలాగా చూడడం అనేది చాలా గ్రేట్. అంటే అప్పుడు సమయస్ఫూర్తి ఆ సందర్భానికి తగ్గట్టుగా తను మలుచుకుంటూ వెళ్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది. దానివల్లే కదా అందరూ ఇంటికి వచ్చి అవే మాటలు, మా నిద్రలో మాట్లాడిన మాటలు అలాంటి సందర్భాలు అసలు పాపం అంటే బేసిక్గా వచ్చిన దగ్గర ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత మెలకు రాదు. ఎవరైనా నిద్రలో మాట్లాడుతున్నారంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంది. పాపం వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిండి తినాలి, ఈ లోపల నెక్స్ట్ డే స్కూల్కి ఏంటి, పుస్తకాలు ఏంటి, చూసారా చేశారా అనుకోవడం. 9:30-9:45 కల్లా ఠాపాక్ నిద్రలో ఉంటుంది. ఇంకా మేలుకొని పాపం వెరీ హార్డ్ వర్క్. తప్పదు, ఒక్కొక్కళ్ళకి ఒక టైం వచ్చినప్పుడే చేయాలి. నాకు లేని టైంలో నేను చేస్తా అంటే కుదరదు, ఉన్న టైంలోనే చెయ్యాలి. అండ్ అందరూ కావాలంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ గేమ్ షోస్ కానివ్వండి, సినిమా యాంకరింగ్లు కానివ్వండి, ఇంకా స్వరాభిషేకం అలాంటివి ఏ ప్రోగ్రామ్ అయినా కావాలి. అండ్ ఎప్పటికప్పుడు తను అప్డేట్ అవుతూ ఉంటుంది, చదువుకుంటుంటుంది. నువ్వు ఏదైనా ఒక మంచి పదం చెప్పావు అనుకో, ఓ మంచి విషయం చెప్పావు అనుకో, అది గుర్తుంచుకుంటుంది, అది రిపీట్ చేస్తుంది, నేర్చుకోవడం. ఇంత హడావిడిలో కూడా బహుశా పిల్లలకి చదివించడం కూడా తను నేర్చుకుంటుందేమో. వాళ్ళకి రోజు ఇప్పుడు పిల్లలకి ఇష్టం వచ్చేటప్పుడు అంటే వాళ్ళు మెచ్చేలాగా నేర్పించాలి కదా, చదువు చెప్పాలి. సాయంత్రం పూట వచ్చిన తర్వాత గంట సేపు అలా కాదు ఇలా అని చెప్పేసి చెప్తుంటుంది కదా, బహుశా అది కూడా తనకి హెల్ప్ అవుతుందేమో. కరెక్ట్. ఎవరైనా యూజువల్గా సుమా అని చెప్పేసి కనెక్ట్ అవ్వడానికి కారణం అదే అనుకుంటున్నా. అంటే బహుశా పిల్లలకి ఎక్కే విధంగా మాట్లాడుతుందేమో, అయ్యి ఉండొచ్చు, కావచ్చు. ఒకటి, నువ్వు సక్సెస్ అయినంతగా, సుమా గారు సక్సెస్ అయినంతగా చెల్లెలు సక్సెస్ కాలేదేమో అని. అసలు చెల్లికి నీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే బేసిక్గా తను ఫస్ట్ నుంచి యాక్ట్రెస్ అవ్వాలనుకోలేదు. తాను ఎంతసేపు నెట్, NIT, అది కంప్యూటర్ కోర్సులు, తర్వాత మధ్యలో డాక్టర్ అవ్వాలనుకొని బయాలజీ సబ్జెక్టు, ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారుతుంది కదా, ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్ళాం, అలా ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా డిఫరెంట్ ట్రై చేసింది. అయితే ఒక సెట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ కాలేదని మాత్రం అనకూడదు, ఎందుకంటే బాగా సక్సెస్ఫుల్ మీ అంత కాలేదు అంటే అదే చెప్తున్నాం. ఒక్కొక్క టైం, ఒక్కొక్క ఫేజ్లో కొంతమంది ఆ టైంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. నో కంపారిజన్స్. ఇప్పుడు ఇంట్లోంచి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇలా అంటున్నారు. తను ఇప్పుడు అగ్నిపూల్లో అద్భుతమైన పేరు సంపాదించుకుంది. ఎవ్రీ డే ప్రతి ఇంట్లోకి తను ఎమోషనల్ సీన్ చేస్తే ప్రతి వాళ్ళు ఏడుస్తుంటారంట. అంటే చాలామంది నాకు చాలా అద్భుతంగా చేస్తుందండి మీ చెల్లెలు, అసలు ఎమోషనల్ తను కాన్సన్ట్రేట్ చేయలేదు, అంతకుముందు అంత సీరియస్గా పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత తను కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, తనకి బాధ్యతలు ఉన్నాయి, చేస్తుంది, తన పరిధి తను చేసుకుంటూ వెళ్తుంది. షీ సక్సెస్ఫుల్, షీ హస్ గాట్ హర్ ఓన్ థియేటర్ ఆర్ట్స్. తర్వాత మళ్ళీ థియేటర్ ఆర్ట్స్లోకి వెళ్ళి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు వేరే ఆస్పెక్ట్లో ఉన్నాడు, ఇంకో పెద్ద లెవెల్లో. తన జోన్ వేరు. ఈజ్ ఆల్సో ఆర్టిస్టిక్ టింజ్. తన నా ఫ్రెండ్ బేసిక్గా. లవ్ మ్యారేజ్
ఒక విధంగా లవ్ కమ్ అరేంజ్డ్ సేమ్ నా టైప్. అంటే నా ఫ్రెండ్ కలుస్తుండేవాళ్ళు అక్కడ, అలా పరిచయం. ఓకే, ఒక 1 year 2 years నుంచి వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం, అలా చెప్పడం. ఎస్, ఇంట్లో వాళ్ళంతా. తెలుగు యూనివర్సిటీ తర్వాత నువ్వు సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చేసావు. ఏంటంటే చేసింది ఎంఏ థియేటర్ ఆర్ట్స్. బట్ మధ్యలోనే ఆపేసావని? మధ్యలో ఆపేలేదు. నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత, బిఏ థియేటర్ ఆర్ట్స్ అయిన తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అయిన 1 month వరకు క్లాసులు అటెండెన్స్ రెగ్యులర్గా ఉంది. ఆ తర్వాత 1 month కంటిన్యూస్గా నేను యూనివర్సిటీకి వెళ్ళదు. ఏదో ఒకటి సీరియల్ కావచ్చు, మన ఓన్ ప్రొడక్షన్లు, ఆ టైంలో ఏదో జరుగుతుంది షూటింగ్, వీళ్ళకి మేకప్ వేస్తూ ప్రొడక్షన్ చూస్తూ ఒక 1 month పాటు నేను కుదరలేదు. అమ్మ నేను వెళ్ళలేదు, నేను ఒక్కడనే. ఇప్పుడు తెలిసినవాడు ఒక్కడే ఉంటాడు. ఈ 1 month వెళ్ళకపోయేసరికి నన్ను గ్యారంటీగా కార్నర్ చేసి అటెండెన్స్ లేదని. పైగా ఆ బ్యాచ్లో నేను ఒక్కడే, అంటే ఆల్రెడీ టెలివిజన్లో వర్క్ చేస్తూ దేవదాస్ కనకాల గారు వాళ్ళకు టీచ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు తెలుసు కదా, నన్ను సెంటర్ చేస్తారు. నాకు అర్థమైపోయింది, నా భయాలు నాకు ఉండింది. సో ఎందుకు వచ్చిన మాట వాళ్ళతో అనిపించుకునే బదులు నేనే మానేస్తే బెటర్ కదా, నేను మానేశాను. అప్పుడు నా క్లాస్మేట్ నా పెద్దిరామారు, నా బ్యాచ్మేట్, నేను పెద్దిరామారు ఇద్దరం క్లాస్మేట్స్ అనమాట. అయిపోయింది. తను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా నాన్న, ఒరే నువ్వు నీకు టాలెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, దీంతో పాటు నీ చదువు కూడా నీకు తోడ్పడాలి, నువ్వు ఓన్లీ 1 నా కోసం ఎంఏ చేయన్నాడు. సరే ఈయన అడుగుతున్నాడు కాబట్టి ఈయన కోసం చేద్దామని చెప్పేసి మళ్ళీ సెకండ్ ఇయర్, మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ రెండోసారి అప్లై చేశాను. మళ్ళీ సీట్ వచ్చింది. అప్పుడు ఒకటే ఫిక్స్, నేను టీచర్లు సెంటర్ చేసిన, ఎవరు ఎంతమంది ఏం చేసినా, ఎన్ని రకాలుగా నా మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చినా లేదు, నాది మా నాన్న కోసం డిగ్రీ ఫినిష్ చేయాలి, ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాలి. సైలెంట్గా నన్ను క్లాస్లో నన్ను ఆనర్ చేసేవాళ్ళు మా టీచర్లు. ఏంటి ఇది తెలుసా, ఏం చెప్పు, ఇది ఎక్కడ పోవాలరా బాబు, వీళ్ళు పాఠం కన్నా నన్ను ఎక్కువ టార్గెట్ చేసినట్టున్నారు. నేను వాళ్ళని అలాగే, సరే ఒక 2 టీచర్లను కూడా నేను వాళ్ళు చెప్పిన పాఠాలే మళ్ళీ వాళ్ళకి చెప్పాను. ఐ యూస్ టు ఫైట్ బ్యాక్ లైక్ దట్. సో మొత్తానికి ఐ ఫినిష్డ్ ఎంఏ. ఎంఏ 97 ఐ పాస్డ్ అవుట్. అంటే కంప్లీట్ చేయలేదు అనుకున్నావా? నాకు అలాంటి న్యూస్ వచ్చింది. బ్రేక్ చేశాడు, సమ్ ఏదో ప్రాబ్లం జరిగింది, ఏదో టీచర్ తోటి సమ్, ఒకళ్ళతో కాదు. అప్పుడు ఏంటంటే కాన్స్టెంట్గా ఏంటంటే 2-3 టీచర్లతోటి. అప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే నాకు 1 month కంటిన్యూస్ గ్యాప్ ఉండింది. అందుకని నేను నా భయాల కొద్దినే ఆడలేదు. సెకండ్ ఇయర్ ఎక్కువ జరిగింది. సెకండ్ ఇయరే టీచర్లు ఎక్కువ ఇది చేస్తే అప్పుడు వాళ్ళతో ఇదిగోండి మీరు చెప్పిన లెసన్లే చూసుకోండి, పుస్తకాలు తీసుకెళ్ళి ఇలా చూపించి, అలాంటివి ఒకళ్ళిద్దరితో అయింది, 2-3 అయింది. కానీ నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు సెకండ్ ఇయర్ కూడా అటెండెన్స్ ప్రాబ్లం వచ్చింది. అంటే కొన్ని రోజులు వెళ్ళాం కదా, షూటింగ్లో ఉన్నాము. నాకు అప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అప్పుడు యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇదేం లేదు గచ్చిబౌలి దీంట్లో, వాళ్ళు క్యాంపస్లో ఉండేవాళ్ళు, వాళ్ళు స్టూడెంట్ ఆర్గనైజేషన్. అతను హెల్ప్ చేస్తే నాకు అటెండెన్స్ వల్ల ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్కి కూర్చోగలిగాను. ఓకే, ఫైనల్గా ఇంటర్వ్యూ చేయాలని ముందు కొంచెం ఏదో రీసెర్చ్లో భాగంగా ఒక వీడియో చూశాను, ఈటీవీ 20 years సెలబ్రేషన్స్. అంతా నేను చేస్తే అది తగిలింది, చూశాను. 3 minutes ఏదో ఉన్నారు. అది చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. చాలా అప్పటికప్పుడు 2-3 సార్లు మరీ చూశాను. ఏంటి అది, నాకెందుకు డౌట్, అది మీరు ప్రిపేర్డా లేకపోతే అక్కడ స్పాట్లో చేశారు? స్పాట్లోనే. బేసిక్గానే మా సెలబ్రేషన్కి రావాలంటే లాస్ట్ డే నాడు చాలా అసలు సూపర్గా ఉంది అసలు. అంటే ఇన్ఫాక్ట్ నాకు ఆ పాట విన్న, అంటే కోటరామకృష్ణ గారి డైరెక్షన్, శ్రీకాంత్ గారు యాక్ట్ చేసినప్పుడు పెళ్ళాం చెప్తే వినాలి, ఇది చూచాయిగా గుర్తుంది కానీ మిగతా లైన్స్ అన్ని గుర్తులేవు. అంటే మామూలుగా మాటలు వచ్చి ఏమనుకుంటున్నావు చెప్పు అని, తనకు బేసిక్గా ఫ్లో అలవాటు కదా, వేసేసింది. అమ్మ దొరికేసానేంటి, నలుగురిలో ఇలా అయిపోయానేంటి, నా ఎక్స్ప్రెషన్ చూస్తే కూడా తెలుస్తుంది అని చెప్పేసాను. సరే ఇప్పుడు పెళ్ళని చెప్తే వినాలి కానీ అందరూ దయచేసి అని నేను మామూలు ఫ్లోలో నెక్స్ట్ అలాంటి పాట కూడా వస్తుంది అన్నాను తప్ప లైన్ వస్తుంది అనలేదు. నీకు తెలియదు ఆ పాట? అసలు ఆ పాట వేస్తాను నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను వాళ్ళలేదు. మామూలుగా బేసిక్గా నేను
అందరికి జనాలకు తెలుసు ఏదైనా అంటే వదిలిపెట్టాడు ఆన్సర్ ఏదైనా ఇలాంటి రబ్ చేస్తే వెంటనే కౌంటర్ వస్తుందని తెలుసు. సో అందుకే వచ్చి రాజా అని చెప్పేసి మాట్లాడింది. వెంటనే అంత దొరికేసినట్టు కూడా ఉంటుంది నా ఎక్స్ప్రెషన్. అనుకుంటూ వెంటనే ఈ లోపల ఆలోచించుకుంటున్నా ఏం చెప్పాలని ఆలోచించుకుంటే చెప్పాను. చెప్పిన తర్వాత వెంటనే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది కూడా వస్తుంది త్వరలో అని చెప్పేసి మైక్ ఇచ్చేసి ఇలా వెళ్తుంటే టప్ అని వస్తుంది ఒక సెకండ్ గ్యాప్లో, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ గ్యాప్లో ఇలా తిరిగాను. మొగుడు చెప్తే వినంటే అనుకుంటే నేను వెంటనే తిరుగుతాను. అది కాదు. సరే మరి ఓకే, మరి నీ సెకండ్ ఇన్నింగ్ సూపర్ సక్సెస్ కావాలని, ఇంకా ఇక్కడ మళ్ళీ ఎప్పుడు రాజుకి బ్రేక్ రావద్దని. బ్రేక్ వచ్చింది కదా ఇప్పుడు, అంటే మళ్ళీ బ్రేక్ అంటారు కదా, వాట్ ఈస్ సెకండ్ ఆ బ్రేక్ రావద్దని. అది వస్తుంది, అది తప్పదు. బట్ ఎనీవే నాకు ఒక విధంగా చెప్పాలంటే మెచ్యూరిటీ లెవెల్ అప్పటికన్నా ఇప్పుడు బాగా పెరిగింది గురు. డెఫినెట్ గా పెరుగుద్ది, అంటే మన దక్కాలు తినడం వల్ల పెరుగుద్ది. అంతేగా. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ మళ్ళీ ఇంకోసారి సోలో కాకుండా ఈసారి కంబైన్డ్ గా ఇంటర్వ్యూ చేద్దాం.